ఏదెను తోటను సేద్యపరచుటకును కాయుటకును ఆయన ఆదాముకు అధికారం ఇచ్చాడు. దేవుని దృష్టిలో, దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే కాచుకోవటం. దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే సేద్యపరచటం. మానవుని దృక్పథంలో, లేకపోతే ఈ లోక మర్యాదలో, ఈ లోక దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే పెత్తనం చేయటం, అవతలి వారిపైన రాజ్యం చేయటం. దేవుడు మనిషికి అధికారం అన్నింటిపైన ఇచ్చాడు, సర్వ సృష్టి పైన ఇచ్చాడు. కానీ ఒక మనిషి పైన ఇంకొక మనిషికి అధికారం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించిన వెంటనే, అనగా దేవుని వాక్యమును నమ్మక, దేవుని వాక్యమును పక్కన పెట్టి, దేవుని మాటను విశ్వసించక, దేవుని మాట అనుసారంగా బ్రతకాలన్న ఆలోచన కోల్పోయి, తన స్వచిత్తము లేకపోతే లోక మర్యాద అనగా సాతాను యొక్క ఆలోచనను ఎప్పుడైతే నమ్మాడో, ఎప్పుడైతే దాని వైపుకు మొగ్గు చూపాడో, ఒక మనిషిగా ఉన్నటువంటి ఆదాము, దేవుడు మనిషిని సృష్టించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. వారికి అనగా స్త్రీ పురుషులకు ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అనంటే కేవలం పురుషుడు కాదు. ఆదాము, ఆదం అంటే మానవ సమాజం, లేకపోతే స్త్రీ పురుషులు అని అర్థం. ఇది హెబ్రీ భాషలో ఉన్నటువంటి మాట. ఆ మానవుడు తనలో భాగమైనటువంటి, తనకు సమానమైనటువంటి, సాటి అయిన సహాయకురాలైనటువంటి స్త్రీని తక్కువగా చూడటం మొదలుపెట్టాడు. ఇదిగా నువ్వు ఇచ్చావుగా, మొదలెట్టింది ఈ అమ్మాయి అని బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాడు. దృక్పథం మారింది, సంబంధం మారింది. దృక్పథం మారింది, మాటలు మారాయి.